బుడమేరు వరద వచ్చినప్పుడల్లా ఆర్భాట ప్రకటనలు ఆ పైన ఎక్కడిదక్కడే. ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటిది 60 ఏళ్ల తర్వాత అదే బీభత్సం అన్నటువంటిది. ఇది 1964 సెప్టెంబర్లో బుడమేరు ఉగ్రరూపం, నాటి వరద కష్టాల కళకట్టిన ఆంధ్రపత్రిక అంటూ బుడమేరు వరద బీభత్సంలో 10 మంది గల్లంతు, రైళ్లకు ఆటంకం, అజిత్ సింగ్ నగర్, సత్యనారాయణపురం ప్రాంతాల్లో జలప్రళయం అంటూ 1964 సెప్టెంబర్ 30 నాటి ఆంధ్రపత్రిక వార్తని హైలైట్ చేశారు. వెరీ గుడ్. ఆ తర్వాత మరి ఇన్నేళ్ళు ఎందుకని దాని పరిష్కారం లేదు? ఇంకోటి, అక్కడ అప్పట్లో 10 మంది చనిపోయారు, ఇప్పుడు ఇంతమంది చనిపోయారు. మధ్యలో వరదల్లో ఇట్లా చచ్చిపోయింది లేదు. మధ్యలో బుడమేరు, ఇంకోటి అప్పుడే హయ్యెస్ట్ అంటున్నారు, చాలా తప్పు. బుడమేరు చరిత్రలో 2 సార్లు హయ్యెస్ట్, 3 సార్లు అనుకోవాలి. ఏదైతే 90లలో వచ్చింది హయ్యెస్ట్, 90లలో అప్పుడు భారీగా వచ్చింది వరద. తర్వాతన మళ్ళీ 2005 తర్వాత వచ్చింది రాజశేఖర రెడ్డి హయాంలో, అప్పుడు 80,000 క్యూసెక్కుల నీళ్ళు వచ్చింది. ఇప్పుడు వచ్చింది 50,000 క్యూసెక్కుల నీళ్ళే. 50,000కే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు వచ్చినప్పుడు ఇంతమంది చనిపోలా. ముందుగానే చెప్పారు, ఎవరికాళ్ళు ఆస్తులు దాచుకున్నారు, జాగ్రత్త పడ్డారు, ఒడ్డుకొచ్చారు, సామాన్లు పెట్టుకున్నారు, కొంతమంది ఇతర ప్రాంతాలకు వెళ్ళారు, సేఫ్ అయ్యారు. ఈ దఫానే ఇంత వచ్చింది, ఇంత ప్రాణాలు కోల్పోయింది. అంతే, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వచ్చిన దానికంటే ఇప్పుడు తక్కువే, కానీ అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ప్రాణాలు పెద్ద ఎత్తున పోయినాయి. ఎప్పుడో 60లలో చెప్తున్నాం మనం, మన కళ్ళ ఎదురుగుండా జరిగినటువంటి. అయితే ఇక్కడ బుడమేరుకి సంబంధించి ఎప్పటికప్పుడు మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడప దాటం. బుడమేరుకి సంబంధించి ఏదైతే ఇప్పుడు పోలవరం కాలువతో లింకప్ చేశారో ఆ కాలువ ఇప్పుడు 17,500 క్యూసెక్కుల నీళ్ళు కలిగింది. దాన్ని 50,000 క్యూసెక్కుల నీళ్ళకి విస్తరించాలి. ఆ విస్తరణ ఎక్కడ దాకా వెళ్ళాలంటే ఏదైతే VTPS కెనాల్ దాకా వెళ్ళాలి, కంప్లీట్గా కృష్ణానది లోపలికి వెళ్ళాలి. ఇది చెయ్యగలిగితే శబాష్, హ్యాట్సప్. చెయ్యలేకపోతే మాటల పులులు తాత్కాలికమైనటువంటి మాటలే అవుతాయి.